పప్పుల పాపిడి చాట్. పాపిడి చాట్ అందరికీ తెలుసు. బయట ఎప్పుడైనా మన చాట్ బండార్కి వెళ్ళినప్పుడు పాపిడి చాట్ మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం. ఈ పప్పుల పాపిడి చాట్ పేరేదో కాస్త కొత్తగా ఉంది, నేర్చుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పప్పుల పాపిడి చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అరకప్పు, నానబెట్టుకున్న కందిపప్పు అరకప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు అరకప్పు, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, పాపిడీలు 5, కారపూస కొద్దిగా. పప్పుల పాపిడి చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే పప్పుల పాపిడి చాట్ కి కొన్ని ఎక్కువ పదార్థాలు ఉన్నాయి. ఎందుకు ఏంటి అనేది చెప్తాను. సో ఇది ఏంటి అంటే ఓవరాల్ గా మనకు చాలా రకాల పప్పులు వాడుతున్నాం. ఏంటి ఇదిగోండి, పెసరపప్పు చక్కగా చలువ చేస్తుంది, శనగపప్పు మంచి ప్రోటీన్, అలాగే కందిపప్పు ఇది కూడా మంచి ప్రోటీన్. అయితే ఇవన్నీ కూడా మనం నానబెట్టుకున్నాం. ఈ 3 రకాల పప్పులు కూడా నానబెట్టుకున్నవే. మిగతావన్నీ చాలా సింపుల్ అండి, వేసేసుకోవచ్చు. మీకు ఏవో ఇన్ని ఆడంబరంగా ఎన్ని కనపడుతున్నాయి కానీ అంత సీన్ ఏం లేదు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం పప్పులను ఉపయోగిస్తున్నాం. సో పప్పుల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, గుండె ఆరోగ్యానికి మంచిది, బరువు తగ్గడానికి మంచిది. సో అంటే ఆరోగ్యపరంగా చూసుకుంటే శక్తిని ఇస్తుంది, ఎముకలకు చాలా మంచిది, అలాగే మనకు జుట్టుకి స్కిన్కి కూడా చాలా చాలా మంచి మేలు చేస్తుంది. ఓవరాల్గా పోషక విలువలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఇది చాలా చాలా మంచిది అనమాట. అంటే పప్పులు అలాగే పప్పులతో కూడిన ఈ వంట అని కూడా చెప్పొచ్చు. అంటే హెల్దీనెస్ని కాస్త రుచితో జోడిస్తే ఇంకా బాగుంటుంది కదా, అందుకనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం, ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. సో ముందు స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇక్కడ ఏంటి అంటే నేను ఒక ఆవిరి పాత్ర తీసుకున్నాను. ఓకే, సో ఆవిరి పాత్ర ఎందుకు తీసుకున్నాను అంటే చెప్తాం. సో ఫస్ట్ ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే మనం వేసుకున్న పప్పులు ఎలా ఉడకాలి అంటే మనం కాస్త ముద్దగా చేసుకోవాలి, నీళ్లగా కాదు. సో ముద్దగా చేసుకోవాలి కాబట్టి ముందు కొన్ని నీళ్లు పోసుకుందాం. సో దీంట్లో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఎప్పుడైనా కూడా పప్పు ఉడికించేటప్పుడు లైట్గా ఉప్పు యాడ్ చేసుకోవాలి. చింతపండు చేస్తే మామూలుగా అంటే పప్పులు చేసుకునేటప్పుడు చింతపండు చేస్తే పప్పు సరిగ్గా ఉడకదు. కొందరికైతే ఉప్పు వేసినా కూడా సరిగ్గా ఉడకదని వాళ్ళు తర్వాత యాడ్ చేసుకుంటూ ఉంటారు. అఫ్ కోర్స్ అది కూడా నిజమే అనుకోండి అప్పుడప్పుడు, కానీ నానబెట్టుకుంటే మీకు ఆ ఇబ్బంది ఉండదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో నీళ్లు పోసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి శనగపప్పు అన్నీ ఒక్కొక్క పిడికిలు తీసుకుంటున్నాను నేను. నానబెట్టుకున్న కందిపప్పు సమానంగా, అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు. అసలు ఎంత హెల్దీ అండి, పిల్లలకు మామూలుగా ఏదన్నా స్నాక్ ఐటెం కావాలి అంటే ఇంత మంచి ఇన్ని రకాల పప్పులతో ఒక చాట్ అంటే అసలు ఈ మధ్య అసలు ఎక్కడన్నా విన్నారా? లేదు కదా, నేర్చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఉప్పు ఆల్రెడీ మనం యాడ్ చేసేసుకున్నాం. ఓకే, తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుందాం. సన్నగా తరుక్కొని పెట్టుకున్నాము. ఓకే, సో ఇది ఆల్రెడీ నానిపోయినవే కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. సో దీన్ని మనం ఒక 2 లేదా 3 విజిల్స్ వరకు ఉడికిచ్చేసుకుందాం. ఓకేనా, సో మూత పెట్టేసుకుందాం. చాలా తక్కువ నీళ్లు పోయాలి. ఓకే, సో ఇది మూత పెట్టేసుకున్నాం కదా, ఇది ఒక్క 2 నిమిషాలు 5 నిమిషాలు అయితే విజిల్స్ వచ్చేస్తాయి. బికాస్ ఆల్రెడీ నానిపోయిందే కాబట్టి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇది ఒక 2 మినిట్స్ మనం టైం తీసుకుందామంటే 2 మినిట్స్ ఇది చక్కగా ఉడికిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. అంతవరకు వెయిట్ చేద్దాం. మనం ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేసామండి. సో చక్కగా మనకు విజిల్స్ కూడా మీరు చూసారు కదా, ఒక్కసారి ప్రెషర్ కూడా వచ్చేసింది కాబట్టి చెక్ చేద్దాం. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్గా అయిందండి. ఓకే, సో దీన్ని మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పక్కన ఒక చిన్న పోపు పెనం కూడా పెట్టుకున్నాను కదా, సో ఈ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ముందుగా నెయ్యి, అంటే నెయ్యితోనే చేస్తున్నాం యాక్చువల్లీ దీన్ని. సో నెయ్యి పోపు పెట్టుకుందాం. కొంచెం నెయ్యి వేసుకుని, నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత మనం పోపు రెడీ చేసుకుంటున్నాం. సో ఇంతవరకు మనం చేసింది ఏంటి అంటే నానబెట్టుకున్న పెసరపప్పు, శనగపప్పు, కందిపప్పు ఉడికిచ్చేసుకొని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనం పోపు పెట్టుకుంటున్నాం.
సో పోపులో ఏం వేసుకుంటున్నాము అంటే ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, అలాగే కొంచెం కారం, అలాగే కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుందాం. సో ఇలా పోపు రెడీ అయిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ రెడీ అయినటువంటి ఈ పోపు ఏదైతే ఉందో మనం ఇలా పప్పులు తీసుకున్నాం కదా, పప్పు పేస్ట్ని బౌల్లోకి, సో దీంట్లోకి మిక్స్ చేసేసుకుందాం. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి. ఓకే, ఇదొకసారి చక్కగా కలిపేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనకు కావాల్సిన పొళ్ళన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ముందుగా గరం మసాలా పొడి, ఆ తర్వాత ఆమ్చూర్ పొడి, ఆ తర్వాత కాస్త చాట్ మసాలా ఖచ్చితంగా ఉండాలి కదా, మరి పాపిడి చాట్ అన్నాక ఇవన్నీ కూడా ఉండాలి. ఆ తర్వాత కొంచెం మనకి టొమాటో ముక్కలు కూడా కొన్ని యాడ్ చేసుకుందాము, ఎక్కువ అక్కర్లేదు. ఆ తర్వాత ఉల్లికాడలు, ఆ తర్వాత ఇందులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందామండి. అంటే మనకు ఎక్కువ తక్కువలాగా అనిపిస్తే మనం యాడ్ చేసేసుకుందాం. చివరిగా కొత్తిమీర. ఆహా, స్మెల్ అయితే ఎంత బ్రహ్మాండంగా వస్తుంది తెలుసా, అసలు మామూలుగా అసలు రావట్లేదండి. అసలు ఇది నాకు సమోసా కట్టట్లాగా అనిపిస్తుంది అసలు యాక్చువల్లీ చూస్తుంటే. ఓవరాల్గా మనం ఒక ఫైనల్ ప్లేట్ తీసుకున్నాము. సో ఇదిగోండి పాపిడీలు అందరికీ తెలుసు, ఇది మనకు బయట కూడా చక్కగా దొరికేస్తాయి కాబట్టి టెన్షన్ ఏం లేదు. సో దీన్ని మనం పాపిడి లెవెల్లోనే నీట్గా అమర్చుకుందాం ఇలా. ఓకే, సో ఇప్పుడు దీని మీద మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా, ఈ పప్పుల పేస్ట్ ఏదైతే ఉందో అది చక్కగా వేసేసుకుందాం. ఓకే, అంటే సాధారణంగా ఏంటి దీని మీద మనకు బయట శనగలు ఉడికిచ్చేసి శనగలతో చేస్తారు. కొంతమందికి శనగలు అప్పుడప్పుడు పడక కడుపు అటు ఇటు అవుతూ ఉంటుంది. ఎందుకండి, హాయిగా ఇలా సాత్వికంగా పప్పులతో తయారు చేసుకుంటే ప్రోటీన్కి ప్రోటీను, హెల్త్కి హెల్త్, ఎంత బాగుంటుంది చూడండి. కొంతమందికి శనగలు పడవు, సో అలా పడని వాళ్లకు ఇది సూపర్గా ఉంటుందన్నమాట. సో దానిపైన నుంచి చక్కగా ఇలా దానిమ్మ గింజలు కూడా ఇలా వేసేసుకుందాము. ఆ తర్వాత చక్కగా బండి స్టైల్లో సేవ్ కూడా వేసుకుందాం. సో చివరిగా కాస్త అలా కొత్తిమీర. ఆహా, ఎంత బాగుందో అసలు. ఇంత అందంగా చేయగలనని చెప్పి నాకు కూడా అర్థం కాలేదండి, అంత బాగుంది అసలు, చూడ్డానికే అద్భుతంగా ఉంది. సో దీంట్లో పెరుగు మిస్సింగ్, మనం పెరుగు వేయట్లేదు ఎందుకంటే మనం దీన్ని కేవలం ఆ పప్పులని మెయిన్గా హైలైట్ చేసాం కాబట్టి మిగతా ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేయలేదు. ఓకే, సో టేస్ట్ చేద్దాం. అంతకన్నా ముందు పప్పుల పాపిడి చాట్ మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పప్పుల పాపిడి చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అరకప్పు, నానబెట్టుకున్న కందిపప్పు అరకప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు అరకప్పు, ఉప్పు తగినంత, పసుపు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, పాపిడీలు 5, కారపూస కొద్దిగా. పప్పుల పాపిడి చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నీళ్లు పోసి కాస్త ఉప్పు కూడా వేసి, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, నానబెట్టుకున్న కందిపప్పు, పెసరపప్పులను కూడా వేసి, కొంచెం పసుపు, పచ్చిమిర్చి వేసి మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పోపు ప్యాన్ పెట్టి అందులో కాస్త నెయ్యి వేసి కరిగాక ఆవాలు, జీలకర్ర, కాశ్మీరీ కారం, పసుపు వేసి వేయించి పప్పు బౌల్లోకి పోసుకోవాలి. తర్వాత అందులో గరం మసాలా పొడి, ఆమ్చూర్ పొడి, చాట్ మసాలా, టొమాటో ముక్కలు, ఉల్లికాడలు, కాస్త ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్ లోకి పాపిడీలను అమర్చుకుని పైన నుంచి సిద్ధం చేసుకున్న పప్పుల మిశ్రమాన్ని వేసి వాటిపై దానిమ్మ గింజలు, సన్న కారపూస, చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పుల పాపిడి చాట్ రెడీ.